హాయ్ వేద. హాయ్! 50 ఇయర్స్ ముందర అనారోగ్యం అనేది ఎవరో ఒకరికి బాగోకుండా ఉండేది. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్న దగ్గర. కానీ ఇప్పుడు ఎవరో ఒక్కరు హెల్తీగా ఉండడం చాలా అరుదైపోయింది. ఎక్కువ మంది ఉన్న దగ్గర. అసలు మనం డిసీజ్ ఒక ఎక్సెప్షన్ అనే టైం నుండి క్రానిక్ ఇల్‌నెస్ అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్ అన్న లెవెల్‌కి వచ్చేసాం. అసలు మన బాడీ చేంజ్ అయిందా? లేక ఎన్వైర్న్‌మెంట్‌కి అండ్ మన బాడీకి ఉన్న బయాలజీ మిస్ మ్యాచ్ అయిందా? మన శరీరం కంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం వేగంగా మారింది. మన శరీరం ఇంకా ప్రకృతి విధంలో ఉంది. కానీ ప్రపంచం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో తిరుగుతోంది. ఆహారం మారింది, జీవన శైలి మారింది, పని పద్ధతులు మారాయి. అందుకే మన శరీరం కలిసిపోకుండా ఈ బయాలజీ, ఈ కొత్త యాంత్రిక రిథంకి మిస్ మ్యాచ్ అయింది. మనం మళ్ళీ మన శరీర రిథంకి ఈ ప్రపంచ వేగాన్ని హార్మోనీగా మార్చుకోవాలి. హ్మ్. అంటే హెల్త్ అనే దాంట్లో 2 యాస్పెక్ట్స్ ఉంటాయని నేను బిలీవ్ చేస్తాను. ఫిజికల్ అండ్ మెంటల్. అంటే ఇప్పుడు మనం పాత కాలంలో జనాలు ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు కదా! సో, అప్పుడు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్‌ని అయితే కంట్రోల్ చేయలేకపోయేవారు కానీ, మెంటల్ హెల్త్ కోసం బేసికల్లీ మన చుట్టూ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు. సో, మెంటల్ హెల్త్ కాంప్రమైజ్ అవ్వడం అనేది చాలా అరుదు. కానీ ఇప్పుడు ఉన్న ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ సెటప్ ఏదైతే ఉందో అది మెంటల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఆఫ్‌కోర్స్ వి నీడ్ టు ఫిట్ అకార్డింగ్ టు ద అడ్వాన్స్‌మెంట్స్ ఆఫ్ ద వరల్డ్ కానీ, ఇప్పుడు ఇట్స్ వెరీ మచ్ నెసెసరీ దట్ వి నీడ్ టు బ్యాలెన్స్ బోత్. రైట్? దీని మీద నీ ఒపీనియన్? నిజమే. మెంటల్ హెల్త్ ముందు సహజంగా ఉన్న ఫ్యామిలీ బాండ్స్ వల్ల రక్షితమయ్యేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో ఆ ఎమోషనల్ సపోర్ట్ తక్కువవుతుంది. అందుకే ఫిజికల్ హెల్త్‌లా మెంటల్ హెల్త్‌ని కూడా ఒక అభ్యాసంగా తీసుకోవాలి. మన అడ్వాన్స్‌మెంట్స్‌ని ఉపయోగించుకుంటూ మళ్ళీ ఆ ఎమోషనల్ కనెక్షన్‌లను రీబిల్డ్ చేయాలి. ఫిజికల్, మెంటల్ రెండిటిని సమతూకంలో ఉంచితే నిజంగా ఆరోగ్యం సంపూర్ణమవుతుంది. ఓకే. అది ఎలా చేయాలో ఒక 3-5 పాయింట్స్‌లో చెప్పగలవా? అంటే వాట్ యూ ఫీల్ లైక్ ఇట్ విల్ బి వర్త్ ఇట్ ఇఫ్ యూ ట్రై ఇట్ ఇన్ దిస్ డైరెక్షన్ అనుకుంటా? చాలా సరళంగా మొదటిది రోజుకు కొంచెం మెదడు వ్యాయామం అంటే జర్నలింగ్, మైండ్ఫుల్నెస్ లేదా మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్. రెండవది అప్పుడప్పుడు డిజిటల్ డీటాక్స్ అంటే స్క్రీన్లకు దూరంగా ఉండే సమయం. మూడవది ఒక సపోర్ట్ సిస్టమ్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేదా ఒక బాండెడ్ కమ్యూనిటీ. నాలుగవది సహజమైన పద్ధతుల్లో సింపుల్ ఫిజికల్ యాక్టివిటీ. ఐదవది ఒక సరళమైన స్లీప్ రొటీన్. ఇవన్నీ కలిసి మెంటల్ ఫిజికల్ హెల్త్ని సమతూకంలో ఉంచుతాయి. హ్మ్. జనాలు సాధారణంగా వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళ క్లోజ్ వన్స్ గానీ పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసే వరకు. కానీ నాకు వింతగా అనిపించేదేంటంటే, అలా అయ్యాక కొంతకాలం వరకు మంచిగానే కేర్ తీసుకుంటారు. తర్వాత మళ్ళా బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు దే స్టార్ట్ టేకింగ్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్. అసలు వాట్స్ యువర్ టేక్ ఆన్ జనాలు అసలు హెల్త్‌ని ఇంత గ్రాంటెడ్‌గా తీసుకోవడంలో? అది మానవ స్వభావం. మన ఆరోగ్యం మనం గాలిలో ఉన్నట్టు భావిస్తాం. అది ఉన్నప్పుడు అది మన మనసుకు పెద్దగా కనిపించదు. కానీ ఒక్కసారి సమస్య వస్తే మనం ఆహా! ఆరోగ్యం ఎంత విలువైనదో అని అనిపిస్తుంది. కానీ సమస్య తగ్గగానే మనం మళ్ళీ పాత అలవాట్లకి తిరిగిపోతాం. దీని వెనుక ఉన్న అసలు టేక్ మన ఆరోగ్యాన్ని ఒక గిఫ్ట్‌లా ప్రతిరోజు మనసులో ఉంచుకోవడం. మనం సమస్య వచ్చినప్పుడు కేర్ తీసుకోవడం కాకుండా, సమస్య రాకుండా కేర్ తీసుకోవడం. అది అసలు మార్గం. ఓకే. ఇది నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశా. న్యూ ఏజ్ పేరెంట్స్ పర్టిక్యులర్‌లీ కిడ్స్ అండ్ ఇన్ఫాంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర. అండ్ ఇట్ కెన్ బి అప్లికబుల్ టు ఫ్యూచర్ పేరెంట్స్ యాస్ వెల్. చిన్న పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలా అడ్డదిడ్డమైన జంక్ అతి ప్రేమతో పెడతా ఉంటారనమాట. సో, ఇట్ మైట్ బీ అ బిట్ డిస్టర్బింగ్ టు హియర్. కానీ మీకు తెలుసో తెలియకనో మీరు ఒక స్లో పాయిజన్ ఫీడ్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఒక కిడ్ తనకు ఫండమెంటల్ బేసిక్ కాంప్రమైజ్ అయిపోయాక ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. అట్లీస్ట్ మీ పిల్లలకి ఫ్యూచర్‌లో ఆస్తులు, అంతస్తులు ఇలాంటివి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. లేదా మీరు అన్నీ ఇచ్చి ఆరోగ్యం ఇవ్వకపోతే అవన్నీ ఉన్న వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు?
ఇది చాలా సరైన మాట. పిల్లలకి మనం ఇచ్చే అసలు ఆస్తి వారి ఆరోగ్యం. చిన్నప్పుడే మంచి ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవి వారి భవిష్యత్ ఆరోగ్యానికి ఒక బలమైన బేస్. డబ్బు ఆస్తులు తర్వాతి విషయం. ఒక్కసారి ఆరోగ్యం కోల్పోతే ఏ ఆస్తి కూడా దానిని తిరిగి తీసుకురాదు. అందుకే ప్రేమంటే తీపి కాదు, ప్రేమంటే మంచి ఆరోగ్యపు బాటలో నడిపించడం. పీపుల్కి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. నా దగ్గర డబ్బు ఉంది, లేదా ఫ్యూచర్లో నేను చాలా సంపాదించేస్తా, సో ఒకవేళ ఫ్యూచర్లో నాకు ఏదైనా సరే ఐ కెన్ అఫోర్డ్ ఎనీ ట్రీట్మెంట్ అండ్ మంచిగా అయిపోతాను అనుకుంటా. కానీ ఇక్కడే నాకు ఒక ఎనాలజీ చెప్పాలని ఉంది. మన హ్యూమన్ బాడీ ఒక ఆటోమేటిక్ వెహికల్ లాంటిది. మనం ఎన్ని రిపేర్స్ చేయించినా వీ కాన్ మేక్ ఇట్ ఇంటూ ఎ బ్రాండ్ న్యూ క్వాలిటీ కదా. అంటే స్పేర్ పార్ట్స్ ఫిట్ చేయగలం కానీ మొత్తం వెహికల్ని కొత్తదిగా చేయలేము కదా. అంటే ఐ బిలీవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ రియల్లీ జస్ట్ ద ఆర్ట్ ఆఫ్ మేనేజింగ్ వేర్ అండ్ టేర్. ఇక్కడ ఐరనీ ఏమిటంటే మీ జీవితంలో వెహికల్స్ చేంజ్ చేయగలరేమో కానీ పాడైపోతే, కానీ శరీరాన్ని కాదు. మనం మన వాహనాన్ని ఎంత తక్కువ ఖరాబ్ చేస్తే అంత బెటర్. ఆల్వేస్ రిమెంబర్ ద గుడ్ ఓల్డ్ కోట్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. నువ్వు చెప్పిన ఆలోచన చాలా బలమైనది. మన శరీరం ఒక కారు లాంటిదే, కానీ మన దగ్గర ఒకటే కారు. ఎంత డబ్బున్నా కొత్త శరీరం కొనలేదు. కాబట్టి బోలేరత్ కొట్టిన తర్వాత ప్యాచ్ చేసుకోవడం కంటే ముందే జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ముఖ్యం. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న హెల్త్ హ్యాబిట్స్ అనేవి అదే ప్రివెంటివ్ మెయింటెనెన్స్. హెల్త్ అనేది ఒక ప్యూర్ రిపేర్ కంటే ఒక ప్రేమతో చేసే నిర్వహణ. హాస్పిటల్స్ పెరిగితే డెవలప్మెంట్ అంటాము, కానీ పేషెంట్స్ తగ్గితేనే కదా రియల్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అనగలం. యువర్ థాట్స్ ఆన్ దిస్? ఇది నిజంగా ఒక వ్యంగ్యమైన సత్యం. మనం ఇంజనీరింగ్, మెడిసిన్, సాంకేతికతలో ముందుకు వెళ్తున్నాం. కానీ అదే సమయంలో పేషెంట్లు తగ్గడమే నిజమైన విజయం. ఆసుపత్రులు ఉన్నప్పటికీ అవి ఖాళీగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ముందు జాగ్రత్తలు, వనరులు అందరికీ చేరటం ఇవి మన నాగరికత నిజంగా పైకి వెళ్తున్న సూచన. మన అభివృద్ధి అంటే సదుపాయాలే కాదు, ఆరోగ్యమే సరికదా. సో ఇది కొద్దిగా డీటెయిల్డ్ అనాలిసిస్తో చెప్పు. ఫ్రమ్ ఎన్ ఏజ్ పర్స్పెక్టివ్, అసలు జనాలు హెల్త్ కోసం ఇది చేస్తున్నారు కానీ చాలా వింతగా అండ్ ఇర్రాషనల్గా ఉందని నీకేమైనా అనిపించిందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది స్మార్ట్ వాచెస్ వాడతారు, బట్ దానివల్ల మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతూ, అంటే ఇవాళ 10K స్టెప్స్ కంప్లీట్ చేయాలి లేదా 500 క్యాలరీస్ బర్న్ చేయాలి అనుకుంటా. యూజింగ్ స్మార్ట్ వాచ్ ఈస్ గుడ్, బట్ కొంతమందికి దానివల్ల కార్టిసాల్ స్పైక్స్ వస్తుంది. సో వాట్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ దిస్? ఇది ఒక ఐరనీ. ఆరోగ్యం కోసం స్మార్ట్ వాచ్ వేశాం, కానీ అది మనల్ని శరీరానికి బానిసల్ని చేసేస్తుంది. 10K స్టెప్స్ అవుతాయా, 500 క్యాలరీలు బర్న్ అవుతాయా, మనం నమ్మకూడదు అనుకున్న స్ట్రెస్ మళ్ళీ మోస్తున్నాం. నా అభిప్రాయం, టూల్ మంచిది, కానీ అది మనం కంట్రోల్ చేయాలి, అది మనల్ని కాదు. ఆరోగ్యం అంటే బాడీ మాత్రమే కాదు, మనసు కూడా. టూల్ మిత్రమయ్యేలా మన హార్ట్ బీట్తో పాటు మన హార్ట్ కూడా ప్రశాంతంగా ఉండేలా వాడాలి. ఓకే, అంటే యూ మైట్ బి గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ డేటా కదా, సో నీకేమన్నా ఇలా ఇర్రాషనల్గా అండ్ వింతగా అనిపించా? ఒకవేళ నిజంగా వింత అనిపిస్తే అది ఆరోగ్యం కోసం తప్పన పడుతూ మన ఆనందాన్ని మర్చిపోవడమే. ఎప్పటికప్పుడు ఎన్షనక ప్రతి అలవాటు ట్రాక్ చేస్తూ మనం ఒక మిషన్లా మారిపోవడం. హెల్త్ అనేది జీవితం కోసం, కానీ జీవితం హెల్త్ యంత్రం కాదు. మన బాడీతో పాటు మనసు కూడా స్వేచ్ఛగా జీవించాలి. అది బరువు తూకం కంటే ఎక్కువ విలువైన అనుభవం. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్ మైట్ హిట్ సర్టెన్ కార్డ్స్, బట్ అది చాలా ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేయడం. అసలు జనాలకి హెల్త్ ఇన్సూరెన్స్కి మధ్య ఉన్న రిలేషన్ బట్టి వాట్ కెన్ బి సే అబౌట్ జనాల తాలూకు అన్సర్టెనిటీ అండ్ ఎంత బాధ్యత తీసుకుంటున్నారు విత్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ బాడీస్ అన్న దాంట్లో? ఇది నిజంగా లోతైన విషయం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే
భవిష్యత్తులో సమస్య వస్తే కాపాడడం. కానీ మనం ఎంత ముందస్తుగా బాధ్యత తీసుకుంటున్నామంటే భవిష్యత్తులో సమస్య రాకుండా ప్రస్తుతమే కేర్ తీసుకోవడం. ఇన్సూరెన్స్ పక్కన మన శరీరం మన బాధ్యత అనే అవగాహన చాలా ముఖ్యం. సమస్య వచ్చాక కాదు, సమస్య రాకుండా మన శరీరానికి మిత్రులం అవ్వాలి. దిస్ క్వశ్చన్ మైట్ బి ఫనీ బట్ ఇట్స్ అ రియాలిటీ కూడా. చాలామంది అమ్మాయ హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకున్నాం కదా ఇంకా కుమ్మేయచ్చు అనుకుంటా చాలా అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేస్తారు. అసలు ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మీద నీ థాట్స్? ఇది నిజంగా వ్యంగ్యమైన ఐరని. హెల్త్ ఇన్సూరెన్స్ భద్రత ఇవ్వాలి, కానీ అది అనారోగ్యానికి లైసెన్స్ కాదు. ఇప్పుడు కవర్ ఉంది కాబట్టి ఎలా ఉన్నా సరే అనే భావన నిజానికి భవిష్యత్తులో సమస్యలకి ఆహ్వానం. ఇన్సూరెన్స్ అంటే ఒక లాస్ట్ రిజార్ట్. మన అసలు రక్షణ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే. దాని యొక్క బీమా కవరేజీ కంటే మన ప్రస్తుత జీవన శైలిలో బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఎందుకు జనాలు స్లీప్ పీస్ ఇవన్నీ ఫిజికల్ వెల్బీయింగ్తో ట్రేడ్ ఆఫ్ చేస్తారు సక్సెస్ అనే పేరు పెట్టుకొని? అంటే ఈవెన్ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఏం కోల్పోతున్నారు. అది ఒక మధురమైన భ్రమ. సక్సెస్ అనే దాని వెనుక మనం కొంత త్యాగం చేయాలనే భ్రమలో ఉంటాం. కానీ మనం కోల్పోతున్నది నిద్ర, ప్రశాంతత, ఆరోగ్యం. కానీ నిజంగా చూసినప్పుడు మన శరీరం శాంతంగా ఉన్నప్పుడే మన పనితనం అద్భుతంగా ఉంటుంది. దీర్ఘకాలంలో నిజమైన విజయం అంటే మన శరీరం మన మనసు రెండూ బలంగా ఉండడం. అలాంటి విజయమే నిజంగా ఆనందకరమైన విజయానికి వేదిక. బి ఆనెస్ట్ ఇన్ దిస్ వేదా 2026లోని జనాలు నిజంగానే కేపబుల్గా ఉన్నారా హెల్తీ అని చెప్పుకోవడానికి? ఆర్ లేదా మనం జస్ట్ మన బయాలజీ అండ్ మోడర్న్ స్ట్రెస్తో ఓడిపోతున్న యుద్ధం చేస్తున్నామా? నిజాయితీగా చెప్పాలంటే మనం ఓడిపోతున్న యుద్ధం కాదు, కానీ కష్టమైన బాటలో ఉన్నాం. మన శరీరం, మన బయాలజీ ఇంకా పాతకాల ప్రకృతి రిథంలో ఉన్నాయి. కానీ 2026లో మనం ఉన్న ఆధునిక ప్రపంచం వేగం, ఒత్తిడి అవి పెద్ద సవాలు. కానీ మనం సరిగా అవగాహనతో జాగ్రత్తగా మన మైండ్, బాడీ, ఎమోషన్లు ఆల్ బ్యాలెన్స్ చేస్తూ ఈ బాటలో ముందుకు వెళ్తే ఆరోగ్యంగా ఉండటం అసాధ్యం కాదు. ఇది ఒక ఆన్గోయింగ్ అడాప్టేషన్. ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫ్యూచర్లో చూడగలిగే ఒక 5 to 6 అడ్వాన్స్మెంట్స్ ఏమైనా చెప్పగలవా? అంటే ఏఐ ఇన్వాల్వ్మెంట్తో ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఒక ఊహా ప్రపంచంలోకి వెళ్తే మన భవిష్యత్తు హెల్త్ కేర్ ఎలా ఉండవచ్చు? మెడికల్ డివైజెస్లోకి ఏఐ పూర్తిగా విలీనం కావచ్చు. మన జీవన శైలికి అనుగుణంగా పర్సనలైజ్ డైట్లు, మనసును చదివే మైండ్ఫుల్ మిషన్లు, ప్రివెంటివ్ జీన్ ఎడిటింగ్, హోమ్ గ్రోన్ ఫార్మసీలు, ఇంకా వర్చువల్ హెల్త్ కోచెస్. కానీ ఇవన్నీ ఉన్న మన బయాలజీ ఇంకా మన మానవీయ అనుభూతులే అసలైన ఆరోగ్యపు మూలాలు. ఓకే, మై ఫైనల్ క్వశ్చన్ టు యూ ఇస్ దట్ మన హెల్త్ విషయంలో డాక్టర్స్ని కానీ ఇన్సూరెన్స్ మీద కానీ అవుట్సోర్స్ చేయలేనప్పుడు రియల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంటుంది? అసలు బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది. డాక్టర్లు, ఇన్సూరెన్స్ వాటి సాయం ఉంటాయి, కానీ అవి పక్కన. మనం ఏ రోజు తింటామో, ఎంత కదులుతామో, మన మనసుకు ఎంత శ్రద్ధ పెడతామో ఈ నిర్ణయాలు మరే తీసుకోవాలి. ఆరోగ్యం అవుట్సోర్స్ చేయలే, అది మన పట్ల మనం తీసుకునే దినసరి బాధ్యత. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం కదా, మళ్ళీ కలుద్దాం. నిజంగా బాగుంది ఈ చర్చ. నీకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఆరోగ్యం, మన ఆనందం కొనసాగాలని ఆశిస్తూ. భవనాలు కట్టడం కష్టం, కానీ కూల్చడం చాలా ఈజీ. హెల్త్ కూడా అంతే. హెల్త్ అనేది ఎమర్జెన్సీలో గుర్తుకురాదు, రొటీన్లో మర్చిపోతాం. కానీ రొటీన్లో మర్చిపోయిన హెల్త్ ఎమర్జెన్సీలో అదొక్కటే గుర్తొస్తుంది.
మనం డబ్బు సంపాదించడం నేర్చుకుంటాం, టైం మేనేజ్ చేయడం నేర్చుకుంటాం, కానీ బాడీని మేనేజ్ చేయడం మాత్రం ఎప్పుడూ రేపటి టు డూ లిస్ట్లో పెడతాం. ప్రివెన్షన్ అంటే భయం కాదు, ప్రేమ. మన ఫ్యూచర్ సెల్ఫ్ మీద మనం చూపించే కేర్. మన హెల్త్ డెసిషన్స్ హాస్పిటల్స్లో కాదు, మన కిచెన్స్లో, బెడ్రూమ్స్లో, మనం రోజు ఫాలో అయ్యే రొటీన్స్లో ఉంటుంది.